అయితే ఈరోజు కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయబోయేటువంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇవి. మొదటిగా వరల్డ్ ఫిషరీస్ డే. సో ప్రపంచ మత్స్య దినోత్సవం. ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? 2024 సంవత్సరానికి గాను ప్రపంచ మత్స్య దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? అలాగే ప్రపంచ మత్స్యకార దినోత్సవానికి సంబంధించి సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ ఫిషరీస్ సెక్టర్ ఏదైతే ఉందో ఈ ఫిషరీస్ సెక్టార్కి మత్స్యకార రంగానికి సంబంధించి మనం కొన్ని ఫ్యాక్ట్స్ డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ఈ మత్స్యకారులకు సంబంధించి మన భారతదేశంలో తీసుకొచ్చినటువంటి సమ్ ఇంపార్టెంట్ స్కీమ్స్ కూడా దీంట్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ పథకాలు ఉన్నాయి, పథకాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత ఐసీసీ అరెస్ట్ వారెంట్స్ ఇష్యూడ్. సో ఐసీసీ అంటే ఏంటంటే ఇక్కడ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అండి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఇటీవల ఒక దేశ ప్రధానికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిందండి. ఒక దేశ ప్రధానికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. సో ఏ దేశ ప్రధానికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది? సో అసలు ఇది ఎందుకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది? అసలు ఐసీసీ అంటే ఏంటి, దీని యొక్క పాత్ర ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ జపాన్ అండ్ వేల్స్ టు పార్ట్నర్ విత్ నాగాలాండ్ ఫర్ డాష్ ఫెస్టివల్ ఇన్ 2024. సో నాగాలాండ్ రాష్ట్రంలో జరిగేటువంటి ఒక ఫెస్టివల్కి 2024 సంవత్సరంలో జపాన్ దేశం అలాగే వేల్స్ ఇవి రెండు కూడా పార్ట్నర్ కంట్రీస్గా నిలవడం జరిగిందండి. సో అయితే ఆ ఫెస్టివల్ ఏంటి, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇండియాస్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మ్యూజియం ఇనాగ్రేటెడ్ ఎట్ డాష్ యూనివర్సిటీ. సో ఇటీవల మన భారతదేశంలోనే మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియాన్ని ఒక యూనివర్సిటీలో ప్రారంభించారు. సో అది ఏ యూనివర్సిటీలో దీన్ని ప్రారంభించారు? మనకి ఎక్కువగా ఇది ఫోకస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇండియాస్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మ్యూజియం. అలాగే మనం ఈ కరెంట్ అఫైర్లో కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కూడా డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత హెచ్ఎంజేఎస్ లాంచెస్ భూ నీర్ పోర్టల్ ఫర్ గ్రౌండ్ వాటర్ పర్మిట్స్. ఓకేనా. సో భూగర్భ జల అనుమతుల కోసం భూనీర్ అనేటువంటి పోర్టల్ని ఇటీవల హెచ్ఎంజేఎస్ ప్రారంభించారు. సో హెచ్ఎంజేఎస్ అంటే ఏంటి, సో దీన్ని ఎందుకు ప్రారంభించారు, ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత డాష్ క్రౌండ్ మిస్ చామ్ ఇండియా 2024. 2024 మిస్ చామ్ ఇండియా విజేతగా నిలిచినటువంటి వారు ఎవరు? సో వారు ఏ దేశానికి చెందినటువంటి వారు? ఈ ఈవెంట్ అసలు ఎక్కడ నిర్వహించారు? ఇలాంటివి మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ డాష్ రిసీవ్స్ హైయెస్ట్ ఆనర్స్ ఫ్రమ్ గయానా అండ్ డొమినికా. సో గయానా అండ్ డొమినికా దేశాల నుంచి ఆ దేశాల యొక్క హైయెస్ట్ అవార్డ్ హైయెస్ట్ గౌరవాలను అత్యున్నత గౌరవాన్ని పొందినటువంటి వారు ఎవరు? సో వాటి యొక్క పేర్లు ఏమిటి? ఇలాంటివి మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత హూ నేమ్డ్ ఆనరీ జనరల్ ఆఫ్ నేపాల్ ఆర్మీ. ఎవరు నేపాల్ ఆర్మీకి గౌరవ జనరల్గా ఇటీవల ఎంపికయ్యారు అంటున్నారు. దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత హూ క్లించెస్ 5th బిల్లీ జీన్ కింగ్ కప్ టైటిల్. సో 5వ బిల్లీ జీన్ కింగ్ కప్ టైటిల్ కైవసం చేసుకున్నటువంటి దేశం ఏంటి?